ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికలు, 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఈ నేపథ్యంలో జాతీయ పార్టీలు బిజీగా గడుపుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి వెళ్ళబోతున్నారనేటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారుతుంది. 16, 17 తేదీల్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వీళ్ళు పాల్గొనబోతున్నారు. అలానే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్కి జార్ఖండ్ ఈరోజు సంసిద్ధమైంది. ఓటింగ్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. మరోవైపు రాహుల్ గాంధీ రాజీనామా చేయడంతో వాయనాడులో కూడా ఉప ఎన్నిక ఓటింగ్ ఈరోజే జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ఏ విధంగా కూటమికి, ముఖ్యంగా ఎన్డీఏ పక్షాలకి మేలు చేయబోతోంది, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. మహారాష్ట్ర ఎలక్షన్స్ చుట్టూ చాలామంది ఆసక్తి ఉంది. ఎందుకంటే 2 రాష్ట్రాలు, జార్ఖండ్ పెద్ద రాష్ట్రం కాకపోయినా కానీ మహారాష్ట్ర విషయంలో పెద్ద రాష్ట్రం. మొన్నే పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ పట్టు సాధించినటువంటి రాష్ట్రం కాబట్టి అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది మళ్ళీ అనేటువంటి ఆలోచన ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇటువైపు పవన్ కళ్యాణ్ గారు, ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు. అక్కడ అంత ప్రభావం చూపించేంత ఫ్యాక్టర్స్ తెలుగు ఓటర్స్ విషయంలో ఉన్నాయా? ఎందుకు వెళ్తున్నారు వీళ్ళు? డెఫినెట్గా ఉన్నాయండి. ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏకి ఒక ట్రబుల్ షూటర్ లాగా ఉన్నాడు, స్టార్ క్యాంపెయినర్ లాగా ఉన్నాడు, అత్యంత విశ్వాసమిత్రుడు కూడా. అటువంటిది ఎప్పుడైతే హిందూ సనాతన సాంప్రదాయం పరిరక్షణ కోసం పోరాడాడో అప్పుడు దక్షిణ భారతదేశమే కాకుండా దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ యొక్క ఇదేంటనేది నార్త్ ఇండియన్స్ కూడా చూశారు. ముఖ్యంగా ఇప్పుడు మనం పంజాబ్ ఎలక్షన్ చూసాం. తర్వాత క్రమంలో ఇప్పుడు చాలా కీలకంగా భావిస్తున్న మహారాష్ట్ర ఎలక్షన్స్. దేశ ఆర్థిక రాజధాని, షేర్ మార్కెట్ ఎక్కడ ఉంటుంది, ఇండస్ట్రీ అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి అక్కడ ఎలక్షన్ ఎట్టి పరిస్థితులు గెలవాల్సిన ఆవశ్యకత ఎన్డీఏ కూటమికి ఉంది. ఇకపోతే శివసేన నుంచి షిండే వరకు ఇట్లా మనం చీలిపోయింది. ఆ తర్వాత రాజకీయ కురువృద్ధుడు, ఏ రోజుకని దేశానికి ప్రధానమంత్రి కావాలని శరద్ పవార్ లాంటి హేమాయమీలు ఉన్న రాష్ట్రం అది. ఇటువంటి సిచ్యువేషన్స్లో వ్యూహాత్మకంగా బీజేపీ అడుగులేస్తుంది అనేది మనం చెప్పుకోవాలి. అదే స్పెషల్ ఇన్విటేషన్ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు అంటే ఆల్రెడీ ఆయన సీఎం, లీడింగ్ క్యాంపెయినరు, చాలా విషయాల్లో ఎన్డీఏ పక్షాన్ని గతంలో కూడా చేసినది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి స్పెషల్ ఇన్విటేషన్ కొద్దిగా ఆసక్తికరంగా ఉంది. ఏంటి విషయం దీని? డెఫినెట్గా మీరు అన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎంతైతే ఫేమ్ ఉందో పవన్ కళ్యాణ్ గారికి అదే ఫేమ్ ఉంది. ఎందుకంటే ఒక సినిమా నటుడే కాకుండా రాజకీయ నాయకుడిగా 100% స్ట్రైక్ రేట్తో దేశవ్యాప్తంగా ఎవరి పవన్ కళ్యాణ్ అనే విధంగా ఎప్పుడూ చూపించని నేషనల్ మీడియా కూడా, హిందీ మీడియా కూడా కంప్లీట్ పవన్ కళ్యాణ్ గారిని చూపించింది. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు చూపించారంటే 100% స్ట్రైక్ రేట్తో ఎక్కడ గెలిచిన వ్యక్తి, ఎన్డీఏలో కీలకంగా వ్యవహరించే ఆ వ్యక్తిని 100% స్ట్రైక్ రేట్తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ కూడా అంత సక్సెస్ లేట్లేదు. 21 గెలిచి దేశవ్యాప్తంగా ఒక్కసారిగా 21 2 ఎంపీలు గెలవటం. ఈ ఎన్డీఏలో కీలకమైన వ్యక్తి అనేది పవన్ కళ్యాణ్ గారిని ఆ రోజు చూశారు. ఆ రోజు అప్పటికి ఎప్పుడైతే ఎన్డీఏలో కీలకమైన ఈ 33 పార్టీలో అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక్కరినే పిలిచారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు. అంటే పవన్ కళ్యాణ్ విశ్వాసమిత్రుడిగా ఆ రోజే మోదీ గారు ఆయన చూశారు. ఆ తర్వాత టీడీపీని ఎప్పుడైతే కలిపారో ఆ కలయికే దేశవ్యాప్తంగా 3వసారి ప్రధానమంత్రిగా మోడీ అవ్వడానికి కీలకమైంది. 21 ఎంపీలే కీలకం కదండి. నితీష్ కుమార్ ఇప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదు, కానీ విశ్వాసమిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సూచన ఏంది, టీడీపీతో కలుపుకుంటే బాగుంటుంది అన్నాడు. అది వర్కౌట్ అయింది. అది వర్కౌట్ అవ్వడం వల్ల దక్షిణ భారతదేశం ఎంపీ విలువ ఏంటనేది సెంట్రల్లో తెలిసింది. కాబట్టి 3వసారి ప్రధానమంత్రి మోడీ అవ్వడానికి కారణం పవన్ అయ్యాడు. కాబట్టి పవన్ యొక్క ఇదేంటి, ఆల్రెడీ 100% స్ట్రైక్ రేట్తో ఉన్నాడు, ఎన్డీఏలో విశ్వాసమిత్రుడిగా ఉండాలి. అదేవిధంగా ఎలక్షన్స్లో దక్షిణ భారతదేశంతో పాటు నెక్స్ట్ జరిగే తమిళనాడు ఎలక్షన్స్, కర్ణాటక ఎలక్షన్తో పాటు ఇప్పుడు జరుగుతున్న మహారాష్ట్ర ఎలక్షన్స్లో కీలకంగా, ఎందుకంటే తెలుగు వాళ్ళు దాదాపు 40-50 నియోజకవర్గాల్లో కీలకంగా ఉన్నారు, గెలుపోవటంలో ప్రభావితం చూపించే అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా హిందూ భావజాలం ఎక్కువ ఉండేవాళ్ళు ఉన్నారు. హిందూ సనాతన పరిరక్షణ బోర్డు కావాలని దేశవ్యాప్తంగా 100 కోట్ల మంది హిందువులకి ఒక ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ అవతరించాడు. కాబట్టి ఆ ఓటు షేర్ పవన్ ద్వారా ఈ కూటమికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దీంతోపాటు రాజకీయ దురంధరులు, నేను చెప్పినట్టు శరద్ పవార్ కావచ్చు, కీలకమైన వ్యక్తులు అక్కడ ఉన్నారు. మరి శివసేన కూడా అదే భావజాలం, హిందూ భావజాలంతో ఓట్లు గత ఎలక్షన్స్లో చాలా చూసాం. ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళాక మరాఠీలో ఏమైనా మాట్లాడతారు. మరి షాయి షిండి వచ్చి మా గుడుల్లో ఇట్లా పూజారుల ద్వారా ఒక మొక్క ఇస్తే బాగుంటుంది అనేది చేసినప్పుడు అది చదివి వినిపించాడు కదా తెలుగు.
అంటే మరాఠీ కూడా వచ్చని అప్పుడు కూడా మనకు తెలిసింది. ఇప్పుడు 4 భాషలు వచ్చి హిందీ తమిళం అని చెప్పి అనుకున్నాం, మరాఠీ కూడా వచ్చేసరికి ఈ మరాఠీలో ఆయన మాట్లాడితే విశేషంగా అక్కడ మహారాష్ట్ర ప్రజలను ఆకర్షించవచ్చు. కాబట్టి ఈ 16-17 తేదీలు ఏదైతే బీజేపీ ఆహ్వానం, ఎన్డీఏ కూటమి ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు మాజీ స్పీకర్గా పనిచేసిన అనుభవం ఉన్న ఇప్పుడు మంత్రి మనోహర్ గారు కూడా వెళ్తున్నారు. కాబట్టి ఇది కలిసి వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా ఈ కూటమికి. ఈ 2 రోజులు అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ప్రచారం చేసే అవకాశం ఉందా? వేరు సభలు ఉంటుందండి. ఎందుకంటే మనకు వచ్చిన సమాచారం ప్రకారం అఫీషియల్గా ఆహ్వానించింది పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు. పవన్ కళ్యాణ్ గారితో పాటు మనోహర్ గారు కూడా వెళ్తున్నారని, పవన్ కళ్యాణ్ గారితో అనేక మీటింగ్లు కావచ్చు, తర్వాత ఈ కూటమి గెలవటానికి పార్టీకి ఆహ్వానం ప్రత్యేకంగా అందింది. దీంతో పాటు ప్రచారంలో విరివిగా ఈ 2 రోజులు పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మహారాష్ట్రలో ఈ ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారిని ఉపయోగించుకునే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఆయన ద్వారా మేలే జరుగుతుంది. 100% ఒక ఐకాన్గా ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో వెలుగొందాడు. కాబట్టి సనాతన సాంప్రదాయాలు అనేది ఎప్పుడైతే ఎత్తుకున్నాడో దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుడు. మహారాష్ట్రలో కూడా ఇతను ఏం చెప్తాడా అనేది ఆయా రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. కాబట్టి మరాఠీ కూడా వచ్చు, ఒకవైపు తెలుగు ప్రజలను ఆకర్షించవచ్చు, ఒకవైపు సినీ నటుడే కాకుండా రాజకీయ నటుడు కూడా సక్సెస్ రేట్ 100% ఉంది. కాబట్టి ఈయన రాకతో, ఈయన ఎలక్షన్ క్యాంపెయిన్తో కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. ఇప్పుడు 2 రాష్ట్రాలు, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, ఇంకోవైపు ఉప ఎన్నికలు కూడా ఖాళీ అన్నీ జరుగుతున్నాయి. వాటిలో కీలకమైంది ఇప్పుడు వాయనాడులో రాహుల్ గాంధీ గారు రిజైన్ చేసి ప్రియాంక గాంధీ గారు నిలబెట్టారు. ఏం జరగవచ్చు అక్కడ? ఈరోజు అక్కడ సెంటిమెంట్ అనేది కేరళ ప్రజలకు ఒకటి ఉంటుంది. రాహుల్ గాంధీ కొడుక్క మొన్నటిదాకా రాజీవ్ గాంధీ కొడుక్క రాహుల్ గాంధీని ఆదరించారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ కూతురిగా ప్రియాంకను కూడా అక్కడ అదే ప్రజలు ఆహ్వానిస్తారు తప్పితే ఇంకొకరికి అవకాశం అక్కడ అనేది ఉండదు. సో ఇది ఇంకోటి 2 కూటముల మధ్య ఇప్పుడు ఎన్డీఏ కూటమి వర్సెస్ ఈ ఇండియా అలయన్స్, అంటే ఐఎన్డీఐఏ కూటమి అనేటువంటి ఈ 2 కూటములకి కూడా ఈ కీలకమైన ఎన్నికలు. అలానే అక్కడేమో హేమంత్ సోరెన్ గెలవాలి, మళ్ళీ రావాలని, ఇక్కడ మహారాష్ట్రలోనేమో మహారాష్ట్ర వికాస్ అఘాడీ అధికారంలోకి రావాలని వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ పార్లమెంట్ ఎలక్షన్స్లో దాదాపు పోటాపోటీ వచ్చారు అనేటువంటి అభిప్రాయం ఉంది. సో ఇప్పుడు ఏమన్నా గేమ్ చేంజ్ అయ్యే అవకాశం ఉందో ఈ గత 4 నెలల ఈక్వేషన్స్? ఉండదండి. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ మన పంజాబ్లో కూడా ఎలక్షన్ ఎవరు ఊహించిన విధంగా తీర్పు వచ్చిందో సేమ్ మహారాష్ట్రలో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మహారాష్ట్రలో చూసాం గతంలో శివసేన అప్పుడు ఏం జరిగింది, శివసేన నుంచి చీలిక వర్గం ఎంత స్ట్రాంగ్ సపోర్ట్ అయిపోయింది. ఆ తర్వాత బీజేపీ కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ద్వారా ఏ విధంగా పుంజుకుంది. ఇవన్నీ పరిణామాల రీత్యా వాళ్ళల్లో మీరన్నట్టు ఇండియా కూటమిలో లోకల వల్ల ఇక్కడ ఎన్డీఏ కలిసి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కేశవ్ గారు బీజేపీకి ఓవరాల్గా కలిసి వచ్చే ఎనర్జీ ఇచ్చేటువంటి రిజల్ట్ డెఫినెట్గా మహారాష్ట్రలో వస్తుంది. అది జార్ఖండ్లో కూడా అది హోరాహోరీగా ఉంది. ఎక్కడ కూడా పోటీ ఆయన మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి మళ్ళీ జైలుకి వెళ్ళి వచ్చాడనేది మరి అది సానుభూత లేకపోతే అది బీజేపీకి కలిసి వస్తుంది అనేది చూడాలి. ఈ ప్రభావం మొన్న జరిగిన ఏదైతే పంజాబ్ ప్రభావం, హర్యానా ఎలక్షన్స్ ఈ కూటమి కలిసి వచ్చే అవకాశం. ఒక కేరళ తప్పితే, వాయనాడు తప్పితే మిగతా ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీకి ఎక్కువ ఎడ్జ్ ఉందనేది మనకు వచ్చిన సమాచారం. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది అటు మహారాష్ట్రలో ఇటు జార్ఖండ్లో కూడా కూటముల ప్రభుత్వాలు ఏర్పాటు చేసేటువంటి క్రమంలో ఎన్డీఏ, ఐఎన్డీఐఏ 2 కూడా పోటాపోటీగా ఉన్నాయి. అయితే ఎన్డీఏకి ఖచ్చితంగా ఎడ్జ్ కనిపిస్తుందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. వాయనాడులో మాత్రం ప్రియాంక గాంధీకి ఈసారి అవకాశం ఇచ్చిన ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.